అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధపు బోధన చూద్దామండి. అదేమిటంటే ఆభరణములు ధరించరాదు, క్రైస్తవులు ఆభరణాలు వేసుకోకూడదు, నగలు వేసుకోకూడదు. అవి వెండివి, బంగారువి, వజ్రాలకు సంబంధించినవి, అవి ఏవైనా కావచ్చు. అవి ధరించడము అనేది పాపము. అలా ధరించిన వారు పరలోకం వెళ్ళరు, వారికి రక్షణ కలగదు. అలా వేసుకుని ఎవరు మందిరానికి రాకూడదు అని చెప్పేటువంటి మరొక దయ్యపు బోధ. లేఖనము ఏం చెబుతుంది? లేఖనం చెబుతున్న పరిధి ఎంత? లేఖనము రక్షణ దేనివల్ల కలుగుతుందంటుంది, రక్షణ దేనివల్ల పోతుందంటుంది. ఈ విషయాలనేమి చూడకుండా తలకు కాళ్లకు ముడిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి చూద్దాము. ఈ లేఖనాలను అయితే చెబుతారు వాళ్ళు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ చెప్పిన మాట ఏంటండి? ఏమండి? దేవుని దృష్టికి విలువైనది ఏమిటి అని అంటే హృదయపు యొక్క అంతరంగ స్వభావము, అక్షయాలంకారం విలువైంది. దీన్ని కాదని ఎవరు చెప్పలేరు. అయితే ఇప్పుడు జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకుంటా వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు. దీని మీద కాదు దృష్టి పెట్టాల్సింది, అక్షయాలంకారం మీద దృష్టి పెట్టాలి అనే దాని గురించి ఇక్కడ చెబుతున్నాడు విషయాన్ని. ఇక దీన్ని పట్టుకొని మీరు జడలు వేసుకోవద్దు. చిన్నపిల్లలకు జడలేసి స్కూల్కి పంపిస్తారండి. జడలు వేస్తారు, జడలు వేయాల్సి వస్తుంది. ఏమండి? వేయొద్దు అంటే ఎట్లా? తర్వాత వస్త్రములు ధరించుకున్నటయు నన్ను వెలుపలి అలంకారము, దీని అలంకారంగా మీరు చూడకండి అంటున్నాడు. దాని మీద దృష్టి లేకపోయినా కొన్ని వస్త్రాలు తప్పక ధరించాల్సి వస్తుంది కదా. ఏమండి? తర్వాత మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉన్న మాటను ఊటంకిస్తూ పదే పదే ఈ విషయం చెబుతారు. సిలోను పెంతుకోస్తులో ఎక్కువగా ఈ బోధ అనేది ఇంకా చెప్పబడుతుంది. ముఖ్యంగా మొదటి తిమోతి 2:9, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకునక, దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నవారు. సత్క్రియల చేత అలంకరించుకోండి, వాటి మీద దృష్టి పెట్టకండి అని ఇక్కడ చెబుతున్నాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే విషయం చెబుతున్నాడు. అనుకు ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, తగు పాత్రపు వస్త్రాలు వేసుకోవాలి అని ఇక్కడ చెప్పాడు. జడలలుకోవద్దు, బంగారంతోనైనా, ముత్యముతోనైనా, మిగుల వెలగల వస్త్రాలతోనే అలంకరించుకునొద్దు అని చెప్పాడు. మరి ఏంటంటే చాలామంది లక్షలు వేల మరి ఆభరణాలు కలిగిన వస్త్రాలు ధరిస్తున్నారు. విలువైనటువంటి 50,000, లక్ష రూపాయలు, ఇంకా 2-3 లక్షల రూపాయలు కలిగినటువంటి షూట్స్, కోట్స్ కూడా వేసుకుంటున్నారట. షూజెస్ తొడుగుతున్నారట, వాచెస్ పెడుతున్నారంట కదా దైవజనులు. పెడుతూ మరి ప్రసంగాలు చేస్తున్నారు. అనేక మంది మరి దేవుని దాసురాండ్రు కూడా లక్షల విలువ చేసేటువంటి వస్త్రాలు ధరించడం, దానికి సంబంధించిన వాహనాలు వాడడం అనేది జరుగుతుంది కదా. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది ఒకసారి గమనించాలి. దీనిని ఆధారం చేసుకొని ఇక్కడ ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే బంగారు నగలు వేసుకొని, రింగు పెట్టుకొని, మెడలో చైన్ వేసుకొని, చెవులకు కమ్మలు పెట్టుకొని, ముక్కుకు పుడక పెట్టుకొని, ఇవి వేసుకొని ఎవరు కూడా వస్తే చర్చికి వారికి ప్రభు బలి ఇవ్వరంట. ప్రభు బలి ఇవ్వద్దు, వారు ప్రార్థన చేయడానికి అర్హులు కాదు. ఒకవేళ ప్రభు బలి ఇచ్చే సమయం వస్తే బంగారు ఆభరణాలు పెట్టుకొని ఉన్నటువంటి వారు కనబడితే వాళ్ళు చేతెత్తినా లేదా మాకు కావాలని అడిగినా వారు దాటిపోతారు తప్ప వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే కనీసం వాళ్ళను విశ్వాసులను చూసినట్టుగా కూడా చూడరు అనమాట. అలాంటి ఒక బోధ, ఇది ఒక భయంకరమైనటువంటి బోధ. దీన్ని ఒకసారి మనం గమనించాలి, ఆలోచించాలి. ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలి అనే ఉద్దేశంతో నేను ఇది మాట్లాడుతున్నాను. అయితే ఈ విషయంలో లేఖనం ఏం చెబుతుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి ప్రభు ఏం చెబుతున్నాడు? యెషయా గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఆ దినమున యెహోవా గల్లు గల్లు మరి వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, ఉడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరి నెలను, రక్ష రేకులను, ఉంగరములను, ముక్కు కమ్మలను,
ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, ఉత్సవానికి కూడా సపరేట్ వస్త్రాలు ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది పండుగలకు వేసుకునేటువంటి వస్త్రాలు కూడా నిషేధిస్తూ అవి వేసుకోకూడదు, అది సరైనది కాదని మాట్లాడుతూ ఉన్నారు. పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువాలను తీసివేయును అంటున్నాడు. ఇక్కడ వేరే దానికి కారణం ఉంది ఈ విషయం చెప్పడానికి, కానీ వాళ్ళు వీటిని ధరించారు అనే విషయం మనకు తెలుస్తుంది. 49వ అధ్యాయము ఇదే యెషయా గ్రంథంలో మనము గమనించినట్లయితే 18వ వచనంలో, కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచుని యుద్ధకు వచ్చుచున్నారు. నీవు వీరందరిని ఆభరణముగా ధరించుకొందువు, పెళ్లి కుమార్తె ఉడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవంతోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇది ప్రభువే మాట్లాడుతున్నాడు, ప్రభువే సెలవిస్తున్నాడు. ఏమండి? ఇకపోతే ఇంకా అనేక విషయాలు మనం చెప్పుకోవాలి, చూడాలి. 29వ కీర్తనలో కూడా మనము చూడొచ్చు. 2వ వచనంలో, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఎలా సాగిలపడాడట? ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని చెబుతున్నాడు. పరమగీతంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సంఘ కన్యకను గూర్చి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పరమగీతంలో రాయబడింది అలంకారముగా, అలంకార భాషలో. అయితే ఇక్కడ మరి పరమగీతంలో కూడా ఆభరణాల ప్రస్తావన ఇస్తూ సంఘ కన్యక అవి కలిగి ఉన్నది అని చెబుతాడు. పరమగీతం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం 10, 11, 2వ వచనం, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్చున్నవి, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము అంటున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెబుతాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి అంటున్నాడు. ఏమంటే 7వ అధ్యాయం 1వ వచనం, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అంటున్నాడు. ఇక్కడ చెప్పులను గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సంఘ కన్యక మరి ధరించుకొని ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఈనాడు బంగారు నగలేసుకోకూడదు అని చెప్పేటువంటి వారు కొంతమంది అయితే తాళికి, మన భారతీయ క్రైస్తవులం, క్రిస్టియన్స్ అయితే ఇండియన్ క్రిస్టియన్స్, భారతదేశంలో ఉన్నటువంటి వారు మరి వివాహ సమయంలో తాళి మట్టెలు పెట్టడం అనేది సాంప్రదాయం. ఇక్కడ ఉన్న పద్ధతి, ఇక్కడ కాళ్ళకు మట్టెలు, మెడలో పుస్తల తాడు, తాళి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ఈమెకు మ్యారేజ్ అయింది అని గుర్తిస్తారు చూసేటువంటి సమాజం. అలాంటి సాంప్రదాయము మనం పుట్టక ముందు నుంచే ఉన్నది. మరి దానిని కూడా ఈనాడు ఈ లేఖనాలను, తిమోతి పత్రికను, పేతురు పత్రికను అడ్డుపెట్టుకొని వాటిని మనం ధరించకూడదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలా చూడాలి మనం? ఏమంటే ఇర్మీయా గ్రంథంలో కూడా చెబుతాడు. ఇర్మీయా గ్రంథంలో కూడా మనం కొన్ని విషయాలను చూడగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఇర్మీయా 2:39, 32వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇర్మీయా గ్రంథము 2:32, కన్యక తన ఆభరణములను మర్చున, పెళ్లి కుమారి తన ఉడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు అంటున్నాడు. కన్యక ఆభరణములను మరవదు, పెళ్లి కుమారి తన ఉడ్డానమును మరవదు, ఇది కలిగి ఉంటుంది అని చెబుతున్నాడు. ఇప్పటికి 3 సార్లు చూసాం ఉడ్డానం అనే మాట. అయితే ఇది ధరించుకొని సంఘకన్య కనబడుతుంది. సరే, దీనికి ఆత్మీయ అర్థం వేరే ఉంది. ఆత్మీయ అర్థం గుణమను, అక్షయాలంకారములు మనం కలిగి ఉంటాం, అది మంచిది. కానీ అవసరాన్ని బట్టి మెడలో ఒక చైను, పుస్తల తాడు, మట్టెలు, ఒకవేళ చేతికి వివాహాలలో కూడా రింగ్స్ పెడతారు, అవి పెట్టుకుంటే, అలాంటి నగలు పెట్టుకుంటే మేము బల్లివ్వము అని చెప్పడం ఎంతవరకు రైట్? మీరు ఒకసారి ఆలోచించండి. ఇకపోతే మరి లక్షలు పెట్టి బట్టలు కొంటున్నారు, లక్షలు పెట్టి వెహికల్స్ కొంటున్నారు, లక్షలు పెట్టి మరి ఆర్భాటాలు, హంగామాలు చాలా చేస్తున్నారు కదా. అంటే దీనిని బట్టి రక్షణ వస్తుందా, లేదా వీటిని బట్టి రక్షణ పోతుందా? మరి దీన్ని ఎలా చూడాలండి? ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటలను బట్టి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా ఒకసారి మనం గమనించాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము మనం ఒకసారి చూసినట్లయితే
11వ వచనం నుంచి. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఇలాగ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును చిత్రపు పుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా అయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి అయి రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం మొదటి వచనంలో చూడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఇలా తయారు చేస్తున్నాడట ఆయననే, ఇలా తయారయ్యేటట్టుగా ఆయననే చేశాడు. ఈ ఆభరణాలన్నింటిని గురించి ఆయననే ప్రస్తావిస్తున్నాడు. ఇవన్నీ చేయించాను అంటున్నాడు, ఇవన్నీ నేను పెట్టాను నీకు. అర్థమైందా? 17వ వచనం, నేను నీకు ఇచ్చిన బంగారుయు వెండియునైన ఆభరణములు తీసుకుని నీవు మరి పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి అన్నాడు. నేను ఇచ్చిందేమో ఒక పర్పస్ కొరకు, దాన్ని నువ్వు ఇంకొక పర్పస్కి వాడినావు. అది విషయం చెప్తున్నాను. అయితే అది అలా చేయడం తప్పు. నీకు ఇచ్చిన ఆభరణాలు అది దేవుణ్ణి మహిమపరచడానికి, సమాజానికి ఒక గౌరవప్రదంగా కనబడడానికి, అది దేవుని మహిమ కొరకు మాత్రమే అది ఉపయోగపడాలి తప్ప ఇంకొక దానికి కాదు. ఆ ఉద్దేశం కొరకు దాన్ని వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? ఇక్కడ వేరే ఉద్దేశం కొరకు వాడినట్టు కనబడుతుంది కనుక దేవుడు దాన్ని ఖండించాడు. అలా చేయడం తప్పని చెప్పాడు. ఇకపోతే సామెతలు 45వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది అని. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకున్నదట. ఏమండి, స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు కనుక ఈ సందర్భాలన్నీ ముఖ్యంగా సంఘకన్యకు చెందుతాయి. తర్వాత మరి స్త్రీలు ధరించుకున్నటువంటి ఈ యొక్క ఆభరణాల యొక్క ప్రస్తావన బైబిల్లో ఉంది. మరి వీటన్నిటిని బట్టి కొందరు కొన్ని అక్కడున్న సాంప్రదాయాన్ని బట్టి ధరించినంత మాత్రం ఇలా ధరిస్తే మీకు రక్షణ రాదు, ఇలా మీరు ఇవి ధరించి దేవుని స్తుతిస్తే అది సరైన స్తుతి కాదు, ఈ ఆభరణాలు ధరించినటువంటి వారు పరలోకం రారు, వారు అగ్నిగుండానికి వెళ్తారు, నరకానికి వెళుతారు అని చెప్పేటువంటి ఈ బోధను ఎలా చూడాలి? ఒకసారి ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచించాలి. ఇకపోతే మరి నిర్గమకాండంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా అనేక విషయాలను ప్రభువు తెలియజేస్తారు. ఇక్కడ మరి 32వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పారు. అంటే వాళ్ళు ఏం ధరించున్నారు? అప్పటికి ఏం ధరించున్నారండి? భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులు. అంటే చెవులకు ఏం ధరించారు వాళ్ళు? ఇశ్రాయేలీలు చెవుల పోగులు ధరించారు. ఏమండి? తర్వాత 33వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంటే వాళ్ళు అప్పటికి ఏం ధరించుకొని ఉన్నారు? ఆభరణాలను ధరించుకొని ఉన్నారు. ఇకపోతే 35వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 35వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయంలో వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టెల తోలు, సముద్ర మత్స్యల తోలు, వీటిలో ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిని గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతి వాడును యెహోవాకు అర్పణ తెచ్చను. వాళ్ళ దగ్గర ఉంటేనే కదా తెచ్చి దేవునికి అర్పించింది, ప్రతిష్ఠించింది. లేకుండా ఎలా అర్పిస్తారు, సమర్పిస్తారు? ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ధరించుకున్నారు ఈ ఆభరణాలు ఇశ్రాయేలీలు. మరి ఈనాడు కొత్త నిబంధనలో కూడా ఇవి ధరించినంత మాత్రం చేత ఇది అతి ఘోరమైనటువంటి ప్రమాదమా? ఈ ఆభరణాలు ధరిస్తే రక్షణ రాదా? అసలు రక్షణ అనేది యేసు రక్తాన్ని బట్టి వస్తుంది, నమ్మి బాప్సం పొందితే వస్తుంది, విశ్వసిస్తూ వస్తుంది, దేవునికి ప్రార్థించడం ద్వారా వస్తుంది రక్షణ అనేది. ఈ ఆభరణాల మీద దృష్టి పెట్టి మిగతా విషయాలన్నిటినీ అటుకెక్కించేసి ఈ ఆభరణాలు ధరించొద్దు అనే బోధ ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు. వారు మెడలో ఏదైనా ఒక తులము, హాఫ్ తులము, ఒక బంగారు గొలుసు వేసుకుంటే కూడా, పురుషుడు వేసుకుంటే కూడా అది ఎందుకు వేసుకున్నావు, నీకు ప్రభు వాళ్ళు ఇవ్వా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. స్త్రీలు తాళిబొట్టు వేసుకొచ్చుకుంటే కూడా వారిని
మరి యాక్సెప్ట్ చేయలేదు, వారికి ప్రభు వల్ల ఇవ్వలేదు. మరి ఇలాంటి బోధలు సంఘానికి, సమాజానికి మేలు చేస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కనుక ఇది 100% ఇది ఒక అబద్ధపు బోధ, దయ్యపుల బోధ. మన రక్షణ క్రీస్తు యేసు రక్తము మీద, సిలువలో ఆయన చేసిన బలి మీద ఆధారపడింది. అంతే తప్ప ఈ బంగారు నలుగురు వేసుకున్నంత మాత్రం చేత ఏం లేదు, వేసుకోకపోతే ఏం లేదు. కానీ తగుమాత్రపు వస్త్రాలు, తగుమాత్రపు ఆభరణాలు అయితే వేసుకోవాలి. అంతే తప్ప అసలే వేసుకోకూడదు, ఒక్కటి కూడా నీ పెయి మీద ఉండడానికే వీలు లేదు అని చెప్పేటువంటి బోధ సరైన బోధ ఎట్లవుతుంది? కనుక కానే కాదు. కనుక ఇది కూడా ఒక దయ్యపుల బోధ. దీనిలో ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయి బోధించేటువంటి వారు ఉన్నారు. కనుక దీన్ని కూడా ఎవరు నమ్మకండి. యథార్థవంతులు, సత్యాన్వేషకులు, పరిశోధకులు. ఇది కూడా ఒక యెజబేలు యొక్క బోధలో భాగమే. అతి చెయ్యడం అనేది యెజబేలు బోధలో భాగమే. ఇది కూడా ఒక సాతాను బోధ, ఇది కూడా ఒక దయ్యపు బోధ. కనుక ఈ విషయంలో కూడా ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు ఉన్నాయి, సమయభావాన్ని బట్టి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.